నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. మార్చి నెల 2025 కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంట? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ఈ యొక్క కన్యా రాశి యొక్క స్థితిని చూసినట్టయితే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, అట్లాగే చిత్తా నక్షత్రం 2 పాదాలు కన్యా రాశి. ఈ కన్యా రాశి గ్రహస్థితి చూసినట్టయితే పాల్గొన మాసంలో మనకు ముఖ్యంగా వీరికి చంద్రుడు జన్మస్థాన సంచారంలో ఉంటారు. అట్లాగే సప్తమంలో చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అనేది ఏదైతే గ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫార్మేషన్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఈ నెలలో చివరిలోనే. ముఖ్యంగా చెప్పాలంటే వీరికి గురువు భాగ్యంలో ఉండి దశమంలో కుజుడు వక్రై ఉన్నాడు. మళ్ళీ రవి షష్టం నుంచి సప్తమంలోకి వెళ్తున్నాడు. బుధుడు సప్తమంలో వక్రై ఉన్నాడు నీచబట్టి. శుక్రుడు ఉచ్చలో ఉండి వక్రై ఉన్నాడు. రాహువు సప్తమ స్థానంలో. ఇది గ్రహ సంచారం వీళ్ళది. వీళ్ళ గ్రహ సంచారం ఏంటంటే సప్తమ స్థానం ఎప్పుడైతే శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు, బుధుడు నీచలో ఉన్నాడు, వీళ్ళు ఏది అయితే గాలం వేస్తారో దాదాపుగా దగ్గర దాకా వచ్చేస్తుంది. అది అంటే ఎవరికైనా కానీ అది వ్యాపారంలో కావచ్చు, లేదా భాగస్వామ్యంలో కావచ్చు, జీవిత భాగస్వామికి కావచ్చు, లేకపోతే ఇతరత్రా వేరే వ్యవహారాల్లో కావచ్చు, ఒక గాలం వేశారంటే పడక మానదు అనేది ఖచ్చితంగా అది పడుతుంది. కాబట్టి యోగదాయకంగా ఉంది. నూతన వస్తు వ్యాపారాలు కానీ, వస్తులాభాలు కానీ, ప్రయత్నపూర్వకంగా సాధించడం కానీ కొన్ని పనులని, తర్వాత భోజనాది క్రతువు ఏవైతే ఉంటాయో విశేషమైన భోజనాలు, అంటే ఇవాళ కాలంలో ఏం లేదు, రెస్టారెంట్లు, క్లబ్బులు, ఈ పబ్బులు తిరగటాల్లో నెంబర్ 1గా ఉంటారు కన్యా రాశి వారు. ఉగాది వీళ్ళకి ఇయర్ ఎండింగ్లో ఉండదు, ఇయర్ మధ్యలో అన్నట్టుగా ఇప్పుడు ఉంటుంది మార్చి. ఎందుకంటే శుక్రుడు ఉచ్చలో ఉండి వక్రై ఉంటున్నాడు కదా, ఆ ధ్యాస మళ్ళుతుంది అక్కడికి. తర్వాత విశేషంగా విందులు వినోదాల కార్యక్రమాలు, తర్వాత బంధువులతో కూడా అనేక రకాలుగా వీళ్ళకి బాంధవ్యాలు గట్టిగా పెరిగే అవకాశం. వీళ్ళు తిట్టుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. తిట్టుకున్నవాడు కూడా వీళ్ళు మళ్ళీ మెచ్చుకుంటాడు. అయ్యో ఇప్పుడు కాలంలో ఇది సహజమేనమ్మా అనేవాళ్ళ పరిస్థితి ఎక్కువ ఉంటుంది వీళ్ళని చూసి కన్యా రాశి వాళ్ళు. కాబట్టి ఈ మాల్గుణ మాసం కన్యా రాశి వారికి యోగదాయకంగా కొత్త అయినటువంటి వస్తువులు కొనుక్కోవటం, కార్లు కానీ, మంగళాలు కానీ, లేదైనా నగలు కానీ వేసుకోవటం, ఏదైనా ఇందాక మీరు చెప్పినట్టుగా నూతనమైన వ్యక్తులతో పరిచయాలు ఏవైతే ఏర్పడతాయో అవి బాగా రాణిస్తాయి వీళ్ళకి. ఎందుకంటే సప్తమ స్థానం కదా, గట్టిదైన స్థానం సప్తమం అంటే, అందుకని యోగిస్తాయి అవన్నీ కూడా. అంటే వీళ్ళు సమయస్ఫూర్తి, ఆలోచన, మెండుగా వాళ్ళతో ఆలోచన, మాట్లాడటం ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంటారు. తర్వాత జన్మంలో కేతు ఉండటం వల్ల కొద్దిగా ఆగి ఉండటం కానీ, రిజర్వ్గా ఉండటం కానీ కొన్ని చేస్తుంటారు. అది ఎందుకు అనంటే మళ్ళీ ఎవరు ఏమనుకోకుండా చూడటానికి. అన్నీ చేస్తుంటారు కానీ ఏమి అనుకోకుండా చూడటానికి ఆ కేతు అక్కడ ఉండడం వల్ల రిజర్వ్గా ఉంటాడు, కానీ చేసే పని చేస్తుంటారు. అది వీళ్ళకు ఉండేటువంటి ఇబ్బంది. ఏది ఏమైనా కానీ కన్యరాశి గురువు కూడా యోగం ఇస్తాడు. కుజుడు ఒక్క వృత్తిలో, వ్యాపారంలో మాత్రం కొద్దిగా ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళకు చాలా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది వృత్తిలో. పోటీతత్వం కావచ్చు, లేతే తలకు మించిన భారాన్ని వీళ్ళే పెట్టుకోవచ్చు, లేదా వేరే ఉద్యోగస్తులు వాళ్ళు పనిచేసి వీళ్ళ మీద నెట్టేయటం, నేరారోపణ చేయటం కానీ, లేదా వీళ్ళు పనిచేస్తే వేరే వాళ్ళు కొట్టేయటం కానీ, అటువంటి పనులని అవన్నీ ఉద్యోగంలో కొన్ని విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కానీ మిగతా అన్ని విషయాల్లో బాగుంది. ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందిగా ఉంది. విద్యార్థుల పరిస్థితి గురుగారు, మార్చి నెల ఎగ్జామ్ సీజన్, అలాగే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉండిపోతుంది? ఇంకోటి ఏంటంటే విద్యార్థులకు కూడా ఖచ్చితంగా వీళ్ళకు 6th సెన్స్ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే గురువు బాగా ఉన్నాడు, సప్తమ స్థానంలో అన్ని గ్రహాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా రేపు వచ్చే ప్రశ్నని ఖచ్చితంగా అదే ప్రశ్న చదువుకుంటారు. అట్లాంటి స్థితికి ఉంటారు వీళ్ళు. చదువుకున్నదే అక్కడ అదే ప్రశ్న రావటం, అయ్యో ఆశ్చర్యం పోవటం వీళ్ళు అనేది వీళ్ళకి చూసే అవకాశం ఉంటుంది. విదేశీ యోగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా యోగిస్తాయి. అంటే అవకాశాలు వస్తూ ఉంటాయి, ఇంకా వీళ్ళకి వెళ్ళొచ్చు, మనం విదేశాలకి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటుంటాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? ఆరోగ్యపరంగా వీళ్ళకి కొద్దిగా నీరసంగా ఉంటుంది. ఎందుకంటే సమయపాలన లేనటువంటి క్రియలు చేయటం వల్ల, సమయపాలన అంటే భోజనం తప్పిన భోజనం, అంటే సమయంలోకి భోజనం చేయకపోవటం, టిఫిన్ చేయకపోవటం, లేదా సమయానికి
ఏవైతే పనులు చేయకుండా నిదానంగా లేవటం, ఇవన్నీ కూడా కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి సమయపాలన చేయాలా, అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? కుటుంబ కలహాలు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, తొలగిపోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఆ కుటుంబ కలహాలు ఉండే అవకాశం ఉంది. అయినా కానీ వాటి నేర్పుగా బయటికి వస్తారు. ఎందుకంటే బుధుడు యోగప్రదంగా ఉన్నాడు కాబట్టి వాటి నుంచి కూడా బయటపడతారు తొందరగా. కొద్దిగా పిల్లల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం కొద్దిగా చూసుకుంటే చాలు. ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేయాలనుకుంటే కనుక ఏ రంగాలు సూచిస్తారు? ఇన్వెస్ట్మెంట్ అనేది రంగం చూస్తే కనుక వీళ్ళు ప్రస్తుతకాలం ఒక బార్టర్ సిస్టమ్ అనేది ఏదైతే ఇదివరకు కాలంలో మనం విన్నాం, మాకు ఏమి ఇస్తారు మీరేం తెచ్చుకుంటారు, అటువంటి సిస్టంలో అయితే వీళ్ళకి మనకు వస్తుంది వ్యాపారం ప్రస్తుతకాలం. ఆ సిస్టంలో వెళ్ళమనండి ఖచ్చితంగా లాభాలు ఉంటాయి. సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది? కొంత గుర్తింపు కోసం చూస్తూ ఉంటారు కదా, కొత్త అవకాశాల కోసం, అలాంటి వారికి ఎలా ఉండబోతుంది? కొత్త అవకాశాలు వస్తాయండి. ముఖ్యంగా మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే కన్యారాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక గుర్తింపు అనేది వస్తుంది ఈ యొక్క మాసంలో. రాజకీయ ప్రముఖులుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కొంతవరకు క్రియాశీలకంగా పైకి వస్తారు. ప్రత్యక్ష రాజకీయాలు దిగకపోయినా క్రియాశీలకంగా పైకి వస్తారు. అంటే అక్కడ ఏదన్నా ఒక చిన్న పార్టిసిపేషన్ చేస్తే అది చాలా పెద్దగా అయిపోతుంది. అట్లా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. శుభకార్యాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుందా? పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ యోగం ఉందండి. గృహప్రవేశాలు, గృహారంభాలు శుభ్రంగా యోగప్రదంగా ఉంది. పెళ్లిళ్ళు కూడా వీళ్ళకి యోగప్రదంగానే ఉంది, ముందుకెళ్ళచ్చు. ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బందులు. శుక్రుడు బుధుడు బాగా యోగప్రదంగా ఉన్నాడు. ముఖ్యంగా ప్రేమ పెళ్లిళ్ళు ఒక స్థాయిలో ముందరకెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా మారుతుంది కూడా. దూర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి, అది లాభదాయకంగానే ఉంటాయి అంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దూర ప్రయాణాలలో కూడా ఆకస్మికంగా ఉంటాయి ప్రయాణాలు. అనుకోని ప్రయాణాలు యోగం ఇస్తాయి. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మరి రాశి వారికి ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి గురుగారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన, పద్మావతి అమ్మవారు ఆరాధన చేయటం, అట్లనే కాలభైరవుడికి ఆదివారం రోజు కాలభైరవ అష్టకం చదువుకోవటం వల్ల కాలం వీళ్ళకి అనుకూలంగా మారుతుంది. ఏదన్నా వస్తువులు దానం చేయాలనుకుంటే ఏం దానం చేస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళు మినుములతో చేసే పదార్థాలు, గారెలు కావచ్చు, వడలు కావచ్చు, లేదా దోశలు కావచ్చు, ఇటువంటివి దానం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అంటే దానం చేయటం అంటే ఇదివరకు మీరు తమిళనాడు సాంప్రదాయంలో ఈ దోశల దానం ఏంటండి అని మీరు అడగచ్చున్నాను. తమిళనాడు సాంప్రదాయంలో శ్రీరంగనాథుడికి పొద్దున్నే మినప దోశలు పెడుతుంటారు. ఎప్పుడంటే మనకు ధనుర్మాసం సమయంలో. అట్లా దేవుడికి నైవేద్యం పెట్టి ఇప్పటికే వెంకటేశ్వర స్వామికి దోశల నైవేద్యం పెడుతుంటారు అక్కడ క్షేత్రంలో, తిరుమల క్షేత్రంలో కూడా. అలా స్వామివారికి దోశలు అంటే ఇష్టంగా చేస్తుంటారు సాంప్రదాయంలో. అంటే అక్కడ మనం చూసాము కాబట్టి ఇలా బాగలేని వాళ్ళకు కూడా ఈ విధంగా కూడా ఈ ఏదైనా పదార్థాన్ని, తినే పదార్థాన్ని ఇవ్వటం వల్ల కూడా కొంతవరకు వాళ్ళకి ఆశీస్సుల వల్ల ఆ గ్రహం యొక్క ప్రభావం తగ్గుతుంది. మొత్తం మీద ద్వాదశ రాశులు ఈ యొక్క పాల్గొన మాసంలో మనం చూస్తే ప్రతి రాశి వారికి ఒక్కొక్క ప్రక్రియ చేసుకోవటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు మనకు రాబోయే మాసంలో మనకు చెప్పాలంటే లక్ష్మీ జయంతి అంటారు, దాన్నే హోలికా ఉత్సవం అంటారు. మనకు శివపురాణంలో చాలా అద్భుతంగా ఉన్న ఘట్టం రతి మన్మధులు ఏదైతే ఘట్టం ఉంటుందో ఆ ఘట్టాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో సకలమైనటువంటి నరదృష్టి దోషాలు పోతాయని మనకు శివపురాణం చెప్పబడుతుంది. కాబట్టి శివపురాణం మనకు ఏదైతే ఉందో అందించిందో కామదహనాన్ని ఏదైతే చేస్తారో ఆ మనకుండేటువంటి కీడుని మొత్తం కూడా దాన్ని తొలగింపజేసేటువంటి ఆ విభూతిని కనుక పెట్టి దానికి ప్రదక్షిణాలు చేసుకొని తద్వారా మనకు సంతానాన్ని కానీ మనకు కానీ మంచి కలగాలని, ప్రతి విషయంలోనూ కూడా మనకు మంచి అనుభూతులను ఇవ్వాలని కోరుకోవడానికి ప్రయత్నం చేయండి. కామదహనంలో పాల్గొనండి. అట్లానే లక్ష్మీ జయంతి రోజున ఎవరైతే పౌర్ణమి వేళ జరుగుతుంది, ఈ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి కమలా పూలతో అర్చన చేసుకోవటం, తామర గింజలతో జపం చేయటం, తామర గింజలతో హోమం చేయటం, తేనెతో అమ్మవారికి అభిషేకం చేయటం లక్ష్మీ జయంతి రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క ప్రక్రియలు చేయండి. ఇంకా పాల్గొన మాసంలో నరసింహ క్షేత్రాలు దర్శనం చేసుకోవటం వల్ల స్వామివారి తిరునక్షత్రంగా చెప్పబడింది కాబట్టి ఈ నరసింహస్వామికి ప్రత్యేకంగా ఈ పాల్గొన మాసంలో అద్భుతంగా బ్రహ్మోత్సవాలు అనేక రకాలుగా జరుగుతుంటే ప్రతి ప్రసిద్ధ క్షేత్రాల్లో ఆ క్షేత్ర దర్శనం చేసుకొని సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపమైన నృసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయండి ద్వాదశ రాశుల వారు. శ్రీమాత్రే నమః.